హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటి నెంబర్ 13 ఈ మూవీ 2024లో థియేటర్లోకి వచ్చి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య రెంట్కి. రన్ టైం వచ్చేసి 2 అవర్స్గా ఉంది. ఇది ఒక హర్రర్ మూవీగా చెప్పొచ్చు. 2-3 చోట్ల ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే రొటీన్ హర్రర్లా యావరేజ్గా అనిపించింది భయ్య. ఇంకా మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో ఒక 90 ఏజ్ ఉన్న ఒక ముసలాయన ప్రేతాత్మల గురించి చెప్తుంటాడు. అప్పుడే ఇంటి నెంబర్ 13 అనే విల్లాకు సంబంధించి చెప్పడం మొదలు పెడతాడు. అసలు ఆ ఇంటి నెంబర్ 13 ఏంటి, విల్లాలో ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు కాస్త స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు భయ్య. సెకండ్ హాఫ్ హర్రర్ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ అన్ని హర్రర్ మూవీస్ లాగానే కొంత రొటీన్గా అనిపించింది. దయ్యం కన్నా వెనకాల వచ్చే మ్యూజిక్ మాత్రం బాగుందనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కాస్త భయపెట్టారని చెప్పొచ్చు. ఈ మూవీలో తనికెళ్ళ భరణి గారు, శివనారాయణ గారు, ఆనందరాజ్ గారు, పృథ్వీరాజ్ గారు లాంటి తెలిసిన వాళ్ళు ఉండడం ఈ మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. మూవీ చాలా వరకు ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఏలియన్ గెటప్తో కనిపించే దయ్యం కొంచెం వెరైటీగా అనిపించింది భయ్య. కామెడీ అయితే అంతగా వర్కౌట్ కాలేదనిపించింది. క్లైమాక్స్లో ఆనందరాజ్ గారి ఎంట్రీతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ చివరిలో రెండో పార్ట్ కూడా ఉంటుందన్నట్టు చూపించారు. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది. ముందే చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్గా చెప్పొచ్చు. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. హర్రర్ మూవీస్ ఇష్టపడే వారికి వన్ టైం వాచబుల్గా అనిపించింది భయ్య. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.